స్టవ్ మీద ఒక తపాలు అనేది పెట్టుకోవాలి. ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని వేస్తున్నాను. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం అనేది నేను కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఇది వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది మాడకుండా ఉంటాయి, స్పీడ్గా కూడా కుక్ అవుతాయి. సో ఈ విధంగా నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చివాసన అంతా పోయిన దాకా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోని చికెన్ కర్రీ తాలింపు అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెడితే సగం ఉడికినట్టు ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్లో మిక్స్ అయిపోవాలి. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది కాబట్టి 2 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ పెద్దది టమాటో పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో పీసెస్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి, మెత్తటి గుజ్జులాగా అయిపోవాలి. ఆ విధంగా టమాటో పీసెస్ అనేది కుక్ అవ్వాలి. సో ఈ విధంగా కుక్ అవుతేనే గ్రేవీ అనేది టెక్స్చర్ బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది గ్రేవీ, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఈ విధంగా టమాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. టమాటో అనేది పచ్చిగా ఉండకూడదు, చాలా ఇలాగా మెత్తటి గుజ్జులాగా కుక్ చేసుకోండి. మనం చూసుకుంటే టమాటోస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయాయి. సో దీని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్గా 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ అనేది ఈ విధంగా తాలింపులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి చక్కగా చికెన్లోని పసుపు ఉప్పు కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఉప్పు పసుపు అనేది చికెన్ ముక్కకి పట్టాలి. సో వెంటనే కారం వేయట్లేదు నేను, ఇప్పుడు ప్రస్తుతానికి ఉప్పు పసుపు వేసాను కాబట్టి ఉప్పు పసుపు అనేది చికెన్కి బాగా పట్టాలి. అలా పట్టుకుని తర్వాత మనం కారంని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చికెన్ అనేది ఉప్పు పసుపు యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టి మగ్గబెట్టాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి.
సో ఇప్పుడు మనం చికెన్లో ఉప్పు పసుపు అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం అనేది చికెన్లోని చికెన్ పట్టుకునే విధంగా కారాన్ని ఈ విధంగా అడుగు నుంచి కలుపుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఉప్పు పసుపు వేసిన వెంటనే కారాన్ని యాడ్ చేయకూడదు. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టి దాని తర్వాత కారంని యాడ్ చేస్తే చికెన్ అనేది చక్కగా లోపల కుక్ అవుతుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్పైసీ కూడా బాగా తగులుతుంది. ఈ విధంగా చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే కారం వేసి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. సో ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. మనం ఉప్పు పసుపు కారం ఒక్కొక్క పొడిని అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అయినా బాయిల్ అయ్యే విధంగా ఉండాలి. ఇలా వేస్తేనే చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ముక్కకు కూడా ఉప్పు కారం పసుపు అనేది బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఉప్పు పసుపు తర్వాత 5 మినిట్స్ కారం వేసి ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా కర్రీ అనేది వస్తుంది. సో నేను కారం పొడి యాడ్ చేసాను కాబట్టి కారం యాడ్ చేసాను కాబట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా మగ్గబెట్టేద్దాం. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసుకుందాం. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. చక్కగా ఈ విధంగా గ్రేవీ అనేది పైకి తేలుతుంది కదా. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది గ్రేవీ ఈ విధంగా ఉండాలి. సో చికెన్ అనేది మెత్తగా కుక్ అవుతుంది. ఈ విధంగా గ్రేవీ అంటే చికెన్ అనేది మెత్తగా కుక్ అవుతుంది. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేయలేదంటే అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అనేది కర్రీలోకి అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని ఇంకొంచెం బాయిల్ చేసుకుందాం. ఓకేనా? సో చికెన్ అనేది గరం మసాలా పొడి వేసాం కాబట్టి ధనియాల పొడి గరం మసాలా పొడి యాడ్ చేసాం కాబట్టి చికెన్ని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేద్దాం. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ అనేది. సో ముక్కకైతే ఉప్పు కారం పసుపు మసాలా పొడులు అని చాలా బాగా పట్టాయి. సో ఇందులోనే ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ దాకా యాడ్ చేసుకొని చికెన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని చికెన్ని చక్కగా ఉడికించుకోండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా ఒక 10 మినిట్స్ దాకా చికెన్ని కుక్ చేసుకోండి. సో ఇప్పుడు మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో ఇప్పుడు మనం లాస్ట్లోని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.